వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తి చూడండి. ఇదేంటంటే మనకి 1/3 సీసీకి సంబంధించి కొంతమంది అడిగిన ప్రశ్నలకు సంబంధించి నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, అలాగే రీసెంట్గా మనకి ఆల్రెడీ శివగోపాల్ మిశ్రాజీ గారు రైల్వే బోర్డుతో మాట్లాడుతున్నారు కదా, అది దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అనేసి దాని గురించి కూడా అడుగుతున్నారు అనమాట. ఓకే, 1/3 గురించి చాలా మన కామెంట్స్ అయితే ఉండడం జరిగింది. అవన్నిటి గురించి అయితే ఇప్పుడు మనము క్లియర్గా డిస్కస్ అనేది చేస్తామన్నమాట. అయితే ముందుగా మనకి నేను కొద్ది రోజుల క్రితం కమ్యూనిటీ పోస్ట్లో ఎవరైతే సీసీఎస్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మేము ఎన్ఎస్సి అంటే మాకు రావడానికి మేము ఎన్సీవిటీ ఎగ్జామ్ రాసాము, అలాగే మనకి చాలా టైం కూడా పట్టింది, ఇప్పుడు వాళ్ళకైతే మనకి సర్టిఫికేట్ అనేది ట్రైనింగ్ చేసిన వెంటనే కూడా ప్రాక్టికల్ బేస్ మీద ఇచ్చేస్తున్నారు హై పర్సంటేజ్తో. మాకు చాలా లో పర్సంటేజ్, అలాగే మార్కులు కూడా తక్కువ. మనకి గ్రూప్ డి పర్సంటేజ్ వచ్చినప్పుడు ఏంటంటే దానివల్ల చాలా లాస్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 1/3 లాస్ వలన నష్టాలు ఏవైనా ఉన్నాయా అనేసి ఒక వీడియో అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, ఆ వీడియో ఒకసారి నష్టం ఎంత అనేది ఉంటుందో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాని గురించి అయితే స్పెషల్గా ఇక్కడ చెప్పను, డెడికేటెడ్గా ఒక వీడియో అనేది చేసి పెట్టాను. ఎవరైనా అవసరం ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అనమాట. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం పక్కన పెడితే రీసెంట్గా నాకు ఈ మధ్యన చాలామంది కామెంట్స్ పెట్టారు. అలాగే ఒక అతను అయితే చాలా పెద్ద కామెంట్ పెట్టారు. ఓకే, అతను కామెంట్లో డీటెయిల్గా కొద్దిగా ఎక్కువ మ్యాటర్ రాశారనమాట. ఓకే, మీకు స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. ఓకే, ఇతను ఏం చెప్తున్నారంటే 2019లో కేజీపీ వర్క్షాప్లో అప్రెంటిస్షిప్ రిలీవ్ అయ్యాను. అలాగే మనకి వాళ్ళ బ్యాచ్లు అట్ట 115 మంది ఉంటే అందులో 68 మంది అట్ట ఏఐటీటీ ఎగ్జామ్లో పాస్ అయ్యారంట. అందులో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను 110 బ్యాచ్ ట్రేడ్ టెస్ట్లో అతను పాస్ అయ్యారనమాట. ఓకే, 78% అయితే వచ్చింది. అయితే 78%ని మనకి బై 3 చేస్తే మనకి 26 మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఒకవేళ గ్రూప్ డీలో అతనికి సిబిటీలో 51 మార్క్స్ వస్తే ఆ 51ని 2/3 చేస్తే 34 అవుతాయి. టోటల్ చూసుకున్నట్లయితే 26 + 34 కలిపి 60 మార్కులు అవుతాయి. అదే ఇప్పుడు సీసీఎస్ ఒకవేళ ఉంటే వాళ్ళకి ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ యావరేజ్గా 90 మనకి ఇది అది కలిపి 93% ఇచ్చేస్తున్నారు. కాబట్టి 93% 3 భాగాలు చేస్తే 31 మార్క్స్. అలాగే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అవి ఒక 2/3 చేస్తే 34 అవుతాయి. వాళ్ళకైతే 65 మార్కులు యాడ్ అవుతాయి. ఓకే, దీన్ని బట్టి చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది పెట్టడం జరిగింది. ఆల్రెడీ నేను ఇలాంటి వీడియో అనేది దీనికి సేమ్ మ్యాటర్ అనేది ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇందాక చెప్పినట్టుగా పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే, అందుకే ఇది సేమ్ ఇదే మ్యాటర్ అనమాట. ఇతను మళ్ళీ వివరించారనమాట. ఓకే, అయితే కొద్ది రోజుల క్రితం ఏంటి జరిగిందంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇందాక చెప్పినట్టుగా మనకి ఆర్ఆర్బి భోపాల్ కానీ సికింద్రాబాద్ కానీ ఇంకా మిగతా వాటికి కానీ ఈమెయిల్స్ పంపించమన్నాను అనమాట. దానివల్ల ఈమెయిల్స్ కూడా వెళ్ళాయి. అలాగే నార్త్ వాళ్ళు ఏంటంటే శివగోపాల్ మిశ్రాజీ గారికి ఎక్కువ ఈమెయిల్స్ అవన్నీ పెట్టడం వల్ల ఆ వీడియో అనేది ఒకసారి చేశారనమాట. అలాగే అతనికి ఎలక్షన్స్ ఈ మధ్యన ఉన్నాయి వాళ్ళ రైల్వే యూనియన్కి సంబంధించి, ఆ సందర్భంలో ఇది చెప్పడం జరిగిందనమాట. అయితే అతను రైల్వే బోర్డుతో మాట్లాడుతానన్నారు. అయితే రైల్వే బోర్డు ఎప్పుడు ఈ రూల్స్ అనేది తీసుకొని వస్తుంది అయితే మనకైతే కరెక్ట్గా అయితే తెలియదు. ఓకే, ఒకవేళ నోటిఫికేషన్ మధ్యలో కూడా తేవచ్చు. ఓకే, మనకి నోటిఫికేషన్ అప్లై చేసేస్తాము. ఒకవేళ నోటిఫికేషన్లు ఇప్పుడు తెస్తుందో లేదో అయితే తెలియదు. మనకి నోటిఫికేషన్ వచ్చి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పాయింట్ అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది. ఓకే, అందులో ఒకవేళ లేకపోతే మధ్యలో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అయితే మన వంతు ప్రయత్నంగా ఓల్డ్ సీసీఎస్ అందరూ ఏం చేయాలంటే మీరు చిన్న ట్విట్టర్ క్యాంపెయిన్ లాంటి చేసుకోండి. ఓకే, కొద్ది మంది అయినా పర్వాలేదు అనమాట. ఓకే, ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది చేసుకోండి. మనకి శివగోపాల్ మిశ్రాజీకి వెళ్ళినలాగే అతనికి కొద్ది గుర్తొచ్చేలాగా కూడా అవుతుంది అనమాట. అలాగే మనకి అశ్విని వైష్ణవ్ గారికి కూడా రైల్వే మినిస్టర్కి కూడా ఒక సేమ్ మనం చెప్పినలాగా ట్వీట్ అనేది చేయండి అనమాట. ఒక ట్యాగ్ అనేది తయారు చేసుకుని, లేకపోతే మన ఛానల్లో ఏంటనేది తర్వాత మనము చెప్తామన్నమాట ఏ విధంగా చేయాలి అవన్నీ అని. ఓకే, 1/3కి సంబంధించి అయితే మనకి ఇప్పటి వరకు అయితే రైల్వే బోర్డు అయితే అఫీషియల్గా ఏం చెప్పలేదు. నోటిఫికేషన్లు ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. అయితే మన సీసీఎస్ ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమంటున్నారంటే అందరికీ ఈక్వల్ జరగాలి, దానికోసం ఏదైనా కొత్త మెథడ్ ఆలోచిస్తే బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఓకే, అయితే రైల్వే బోర్డు ఏ మెథడ్ అనేది ఒకవేళ తెస్తే ఇవ్వాలనేది రైల్వే బోర్డు ఆలోచిస్తుంది. మీరైతే 1/5 1/4 అని ఏవేవో పనికిరానివన్నీ చెప్తున్నారనమాట. అవన్నీ వేస్ట్, అవన్నీ పనికిరావు. 1/4 కొత్త వాళ్ళకి 1/4 ఇవ్వండి, 1/5 ఇవ్వండి, పాత వాళ్ళకి
మనకు చెప్పినట్టుగా 1/3 ఇవ్వండి, అది కూడా ఈక్వల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా ఎంత కొంత కొద్ది ఎస్టాబ్లిష్మెంట్లోన తక్కువ మార్కులు అనేది వేస్తారు. ఓకే, అందరికీ 90% నిజమే, 90% వాళ్ళకి రిలీవ్ అయిన వాళ్ళకి ఓకే 100లో 90 మందికి 90% 100లో ఇలా వేస్తున్నారు నిజమే. కానీ మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10% ఎస్టాబ్లిష్మెంట్లోన కరెక్ట్గా వేయటం లేదు. వాళ్ళకి 75లు 70లు 60లు కూడా వేస్తుంటారు. ఓకే, అలా ఆ విధంగా కూడా ఉంటాయి. మరి ఇలాగైతే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా మళ్ళీ మనలాగే మాకు కూడా ఈక్వల్ చేయండి అనేసి అంటారు. అంటే అప్పుడు ఎవరికి కూడా అప్పుడు కరెక్ట్గా ఈక్వల్ అనేది జరగదు అనమాట. ఇది పెద్ద ఇదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దీని గురించి రైల్వే బోర్డుకి కానీ మనం కానీ ఎక్కువ ఆలోచించవద్దు. వాళ్ళు ఏది ఎవరికి ఎంత కరెక్ట్గా ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. కాబట్టి అది మనకు చెప్పినట్టుగా 1/3 అనేది అందరికీ సమానంగా లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి అది బెనిఫిట్గా ఉంది, కొంతమందికి బెనిఫిట్గా లేదనమాట. ఓకే, ఇంకొంతమంది వాదన ఏంటంటే అసలు 1/3 వద్దు, అసలు పీకేయండి అనేసి అంటున్నారు. అయితే అది ఎంతవరకు ఇదే అంటే నిజానికైతే 1/3 పీకేస్తే అందరికి సమన్వయమే జరుగుతుంది. కానీ సీసీఎస్ కొంతమంది దానికి న్యూ వాళ్ళు అయితే దానికి ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే మాకు బెనిఫిట్ అంటే ఎవరికి బెనిఫిట్ జరుగుతుందో వాళ్ళు దానికి పాజిటివ్గా ఉన్నారనమాట. అలాగే ఎవరికైతే వాళ్ళకి దానికి బెనిఫిట్ జరగటం లేదో వాళ్ళు నెగిటివ్గా ఉన్నారనమాట. కాబట్టి ఇది మనకి దీని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. రైల్వే బోర్డు దాన్ని డెసిషన్ అయితే వాళ్ళు ఏం చేయాలనేది పూర్తిగా అనేది వాళ్ళు చెప్తారనమాట. ఓకే, మధ్యలోనైనా మనకి పాయింట్ అనేది యాడ్ చేస్తారనమాట. ఓకే, కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఏవైనా యాడింగ్లు అంటే కొత్తగా వచ్చింది ఏవైనా మార్పులు ఏమైనా ఉంటే చేసే ఇవి ఉన్నాయి. చాలాసార్లు చేసింది 2019 నోటిఫికేషన్లో కూడా చాలా చేసింది. దీనిలాగే ఇప్పుడు కూడా చేసే అవకాశాలైనా ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఎక్కువైతే ఆలోచించాల్సిన పని ఏం లేదు. అయితే త్వరలో మనం ఏమైనా చేయాలనుకుంటే నేను కమ్యూనిటీ పోస్టులు అనేది మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను అనమాట. ఓల్డ్ సీసీఎస్కి సంబంధించి ఏవైనా దీనికి సంబంధించి ఆప్షన్స్ ఉంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి.